హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భారతి. బొంగులో చికెన్ తయారు చేస్తున్నామమ్మా ఇక్కడ గుమ్మలక్ష్మీపురంలో. అయితే ఇదిగమ్మా చికెన్ అంతా మసాలాలు, అల్లం వెల్లి పేస్ట్ అన్నీ కలిపి కలుపుతున్నాము. 3.5 kg చికెన్ తీసుకున్నాము. ఇక్కడ అల్లం వెల్లి పేస్టు ప్లస్ ఈ గరం మసాలా, కారము, ఉప్పు, పెరుగు, కొద్దిగా ఒక లెమన్, అంతే. ఇవన్నీ కలిపి మనం ఇదంతా ఇందులో కలుపుతున్నానమ్మా. ఇదిగో అంతా ఇది కలిపేసాను, మొత్తం అంతా కలిపేసాను. ఇదంతా చాలా చక్కగా అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ బొంగు పట్టుకున్నానమ్మా. ఇది చక్కగా ఇదంతా ఇలా పెడుతున్నాను. ఇదిగో చూడండి అమ్మా, ఈరోజు ఇంత బొంగులో చికెన్తోనే మాకు సరదాగా ఎంజాయ్మెంట్ చేద్దామని అందరూ పిల్లలందరూ. మీరు కూడా చేసుకోవాలని చూపిస్తున్నానమ్మా. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా పెద్ద బొంగులు, కొంచెం విలేజ్ లోపలికి వెళ్ళారు, చాలా కష్టపడి పెద్ద బొంగుని తీసుకొచ్చారు. ఆ ముక్కలుగా కోసారు, బ్లేడ్ తీసుకొని, రంపం లాంటివి తీసుకొని. పిల్లలు చాలా కష్టపడ్డారు. చాలా చాలా కష్టపడ్డారు. అయితే నేను చూశాను వాళ్ళు పాప ఎంత కష్టపడ్డారు అనేది. ఈ చికెన్ చేసుకోవడానికి ఇంత అవసరమా అని నాకు అనిపించింది, కానీ ఇది తింటే చాలా టేస్ట్గా ఉంటుందని నాకు అర్థమైంది. ఒకసారి తిన్నాను, చాలా బాగుంది. వీళ్ళు చేశారు. దాన్ని క్లోజ్ చేస్తున్నారమ్మా, దాన్ని క్లోజ్ చేస్తున్నాడు మా మనోడు. ఎందుకంటే అది క్లోజ్ చేయాలి. అది పైన ఏంటంటే ఈ ఆకులు అవి పెట్టి, బాదం ఆకులు అవి తెచ్చారు. దానిపైన మళ్ళీ మైదాపిండి చేసి, ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తున్నప్పుడు ఆ చుట్టూ మన దబరాకి బయటికి రాకుండా, ఆయిల్ మనకి ఆ వాటర్ రాకుండా ఉండడానికి మనం గోధుమ పిండి కానీ మైదా పిండి రోల్ చేసి చుట్టూ పెడతాం ఆవిరి రాకుండా. అట్లాగే దీన్ని కూడా ఇట్లా ఫిలప్ చేసేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం అక్కడ నిప్పుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది చాలా కష్టమైన పని, కానీ చాలా హ్యాపీగా తినడచ్చు అనమాట. తర్వాత అంతా పూర్తయిన తర్వాత కూడా మీకు తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు మళ్ళీ రెండో దానికి కూడా పెట్టేస్తున్నానమ్మా, రెండో దానికి కూడా పెడుతున్నా. ఓకేనా? చూడండి అమ్మా, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోండి, మంచిగా మీరు కూడా చేసుకొని తినండి. అమ్మ మీరు నచ్చినట్లయితే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మీకోసం నేను చూస్తూ ఉంటాను. ఓకేనమ్మా? చాలు, అది చాలు చాలు. ఇది పోతుంది చూడు, ఏది పోతుంది? క్యాప్ పోతుంది అంటావా? పైకి లేపు. మంటని బ్యాలెన్స్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఎక్కువగా మంట వచ్చేసినా కూడా అవి మాడిపోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఏంటంటే మంటని కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం అటు ఇటు జరుపుకుంటూ వెళ్ళాలి. లేదంటే బొంగుల ఒక్కొక్కసారి ఇది కూడా లీక్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి యువతల పిండి యువతలకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఎందుకంటే మంట కూడా జాగ్రత్తగా మనం అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ పెడుతున్నాను. చూడండి అమ్మా, మంటని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇది ఓకే అమ్మ. బొంగులో ఇదంతా చికెన్ పెట్టేసి చక్కగా పొయ్యి మీద అంతా పెట్టేసాము. ఇది కొంచెం హైట్ పెట్టాము. ఈ చక్కగా 3 పెట్టేసాం. చూడండి, మంట కొంచెం ఎక్కువ అవుతుంది, కొద్దిగా తగ్గించుకోవాలి, లేకపోతే కొంచెం మాడడం. అయిపోయిందమ్మా, ఇక ఓపెన్ చేసేస్తున్నాము. ఇది తీద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఒక్కొక్కటి తీసేస్తున్నాము. ఓకే ఓకే. ముందే చూసేస్తున్నాడు. కాలట్లేదు. ఆగమ్మా, ఆకుతో పట్టుకో, ఆకుతో పట్టుకో. దగ్గరే ఉంటాయి, జాగ్రత్త పోగొట్టు. ఓకే ఓకే. మా మనవాళ్ళ లాస్ట్ చిన్నోడమ్మా వీడు.
వీళ్ళు స్కూల్కి వెళ్తుంటే తీసుకొస్తా ఉంటాం అనమాట అమ్మ. అందుకని వీళ్ళు నాకు నానమ్మ అంటా ఉంటారు అన్ని విషయాల్లో. ఏం చేసినా ముందు అంటే వావ్ 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 అంటారు. వీళ్ళు ఇష్టపడతారు అనమాట తినడానికి. కాదండి థమ్స్అప్ కనబడాలి మళ్ళీ మందు అన్నది కనబడాలి కదా. బాగుంది. ఎలా ఉందమ్మా? అందరూ చెప్పండి. పర్ఫెక్ట్గా వచ్చిందా? అందరూ చేసిన చెప్పండి. అది సూపర్. చాలా బొంగులో చికెన్ అది చాలా బాగుంది. చేసుకోండి ఇలాగా. ఇలా మీరు అందరూ కూడా ట్రై చేయండి. చేశాక నాకు పెట్టండి బాగుంది అని చెప్పండి.